జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో భక్తులు దాతలు నిర్మించిన శ్రీ రావాలమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, కాకినాడ వైజాగ్ కారిడార్ నిర్మాణ సంస్థ VMRDA చైర్మన్ చొక్కాకుల వెంకట్రావులు పాల్గొన్నారు. మల్లునాయుడుపాలెం గ్రామ సర్పంచ్ బోను దేవుడమ్మ, గంగునాయుడుల సారథ్యంలో నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో సబ్బవరం ఎంపీపీ సూర్యకుమారి, అనకాపల్లి జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవిందులకు ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామస్తులు, అమ్మవారి భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, కలశ స్థాపన కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. అనంతరం సామూహిక అన్న సమారాధన జరిగినది. विग्रह शिखर यंत्र प्रतिष्ठा महोत्सवाख्ये कर्मणि द्वितीय दिवसे प्रातः काल पूजानन्तरे चतुर्वेद प्रिया चतुर्वेद पारायणमवधारय तेषां प्रथमतः प्राग्द्वारे ऋग्वेद प्रिया ऋग्वेद पारायणमवधारय. అయ్యా తప్పదంతా కూడా రావాలి ఇక్కడ. सर्वं ओम तत्पुरार्पणः.
అమౌంట్లు ఉండిపోయిరా బయటికి కలసం మీద కలసం మీద జారుతాయి. అలాగే ప్రసాదం వచ్చిన భక్తులు మిగతా భక్తులకు ఛాన్స్ ఇవ్వండి. మీరే ఉన్న ప్రసాదం అయితే పాస్ అయిపోతాయి. పోటీ తెల్లే మనం అలా శిరస్సు నుంచి నమస్కారం చేయండి. చెప్పండి అందరూ. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా తద్భ్యాం పరాభ్యాం లాంగ్